ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ యొక్క వార ఫలితాల్లో ప్రత్యేకంగా మీకు ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి కనుక చూసుకుంటే, ముఖ్యంగా చంద్రుడు బుధరాశిలో అంటే మిథునంలో ప్రారంభమై కన్యారాశి వరకు సంచారం ఉంటుంది. అదేవిధంగా కన్యారాశిలో కేతు, మనకి మీన రాశిలో రాహు, కుంభరాశిలో శని, మేషంలో ఓన్ హౌస్లో ఉన్నటువంటి కుజుడు, మనకి 4 గ్రహాలు కలిసి మనకి గురువు, రవి, బుధ, శుక్ర గ్రహాలు వృషభంలో ఉంటున్నాయి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా మేష రాశి. మీకు మీ యొక్క రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇక్కడ ఏమిటి అంటే పౌరుష పరాక్రమము, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా సరే సాధించాలి అనేటువంటి బలం మాత్రం మీకు ఖచ్చితంగా పెరగనుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ యొక్క ధనాధిపతి, ధనకారకుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి, ధనకారకుడు మీకు 2వ స్థానంలో అస్తంగత్వంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. ఒక పక్క ఎక్కువ గ్రహాలు ఉన్నందుకు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కాస్త చూసుకొని డబ్బులు ఇవ్వండి. తెలియని ఒక జాగ్రత్త కావచ్చు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. పౌరుష పరాక్రమం ఉంటుంది, ఇటువంటివి కూడా ఉంటాయి. ఇట్ ఈస్ సేమ్ టైం కొద్దిగా మీరు ఈ 10-11 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. అది వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా కానీ. అలాగే దీంతోపాటు పర్టికులర్గా మీరు ఏదైనా రీసెర్చ్ చేసేటువంటి విషయాల్లో పూర్తి అనుకూలత అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 7వ స్థానం, ఈ సప్తమాధిపతి కూడా కొంత కంబస్లో ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల మీకు అనుకూలత ఉంటుంది, కొంత జాగ్రత్త కూడా తీసుకోండి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లాభాధిపతి ఎవరైతే ఉన్నారో లాభంలోనే ఉన్నాడు. మీకు ఈ లాభాధిపతి లాభంలో ఉండడం వల్ల పర్టికులర్గా మనకి చాలా స్పష్టంగా గోచరిస్తున్నటువంటి అంశము, లాభాధిపతి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో కొన్ని యాన్స్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగడానికి బికాజ్ ఆఫ్ కుజుడు రాశిలో ఉన్నాడు. సో దీనికి ఇది బాగా తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మరియు దీంతోపాటు పర్టికులర్గా ఈ లగ్నంలో శని, కుజుడు, శని యొక్క దృష్టి ఉండడము అండ్ ఇవన్నీ ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ కొంచెం వర్క్ స్ట్రెస్ని కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఇది ఇస్తుంది. బట్ అందరికీ మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, దీని గురించి ఏం టెన్షన్ పడకండి. కాస్త ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం లాభశని మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకాస్త ముందుకు బాగా కదలడానికి మాత్రం మీరు చేయవలసింది మంత్రం లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్త వహించండి. వృషభ లగ్నము, వృషభ రాశి. అధిక గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. లాట్ ఆఫ్ థాట్స్, లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ప్రెషర్, అవకాశాలు కూడా ఎక్కువగా రావడం, అంటే అన్నీ ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇరుక్కుపోయినట్టుగా ఉన్నప్పటికీ మీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు వృషభం వారికి, ఇది గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు లేదా ధనాధిపతి రాశిలో ఉన్నాడు,
ఈ రాశిలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో 12వ స్థానానికి కనెక్టివిటీలో ఉంది. ఇటువంటివన్నీ కూడా ఏమిటంటే ఇది ఏం చెప్తుంది అంటే ఇక్కడ కొంచెం మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో వివాదం ఏర్పడబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వివాదము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహం కాస్త ఫైరీ ప్లానెట్ అయినందుకు, ఫైరీ సైన్లో ఉన్నందుకు పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కుజుడు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజగ్రహము అక్కడ ఉన్నందుకు కొంచెం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత వివాదాస్పదమైనటువంటి ఇవి చూపిస్తుంది. కాస్త 10-11 తేదీలు కాస్త షార్ట్ జర్నీ చూపిస్తున్నాయి ముఖ్యంగా. కాకపోతే ఈ 14-15 ముఖ్యంగా 15వ తేదీ మాత్రం నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాగ్రత్త వహిస్తూ, అలాగే ఈ 4వ అధిపతి రాశిలో ఉన్నందుకు ఏదైనా వాహనము, గృహము, స్థలము తీసుకునేటువంటి యోగాన్ని కూడా ఇంకా కలిగి ఉంటుంది ఈ వారం మొత్తం కూడా. అదేవిధంగా మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో తెలియని, ఎందుకంటే 7వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు దానికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ లేదా పార్ట్నర్స్ విషయంలో చిన్నపాటి ఘర్షణ యోగం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మీకు వృత్తి సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాకపోతే వర్క్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే చేస్తున్న జాబులో కొంత ఘర్షణ ఇటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. 12లో అధిక గ్రహాలు ఉన్నారు. సో ఈ 12లో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది పాజిటివ్స్ కనుక చూసుకుంటే విదేశీ యోగాలు, నెగటివ్స్ కనుక చూసుకుంటే కాస్త ఎక్కువ ఖర్చు. ఈ రెండు సైమల్టేనియస్గా ఫలితాన్ని ఇస్తుంది. అయితే మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉన్నట్లయితే 10-11 తేదీలు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ధనం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక 3వ అధిపతి అయినటువంటి రవి 12లో ఉన్నందుకు కొంత ఈ సిబ్లింగ్స్ వరుస వాళ్ళ గురించి ఏదైనా ఖర్చు పెట్టడము అటువంటివి సూచిస్తున్నాయి. ఈ 4లో కేతు ఉన్నందుకు ఈ 4వ అధిపతి పర్టికులర్గా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ 4వ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో 4 అనేటువంటిది మనం అసెట్స్ కొనుక్కోవడము ఇటువంటి విషయాలను చెప్తుంది. కాబట్టి 4లో ఉండే గ్రహము కేతు అయినందుకు పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఇస్తున్నటువంటి రిజల్ట్స్లో కేతువు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలి, అది కూడా విదేశాల్లో ఉండేటువంటి వారిని, అట్లాంటి ప్రయత్నాలు కొంతవరకు మీకు ముందుకు సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మేజర్గా చదువుకునేటువంటి వారికి ఎడ్యుకేషన్ మీద, కొంత పంట పొలాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం భూములు కొనుగోలు చేసే విషయాల్లోని, నార్మల్ పీపుల్ కూడా అంటే సహజంగా అందరూ ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. శత్రువుపై జయం ఇది చాలా బాగుంది. అంటే ఏంటంటే ఒక కోర్టు కేసు నడుస్తుంది, లేకపోతే ఒక పోటీ తత్వం, దాంట్లో జయం అనేటువంటిది 100% చూపిస్తుంది. కాస్త తండ్రి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా
ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా ఇక్కడ మీరు అమ్మవారి యొక్క ఆరాధన, సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ 10-11 తేదీలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు రావడం, అందులో సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ ఇట్లాంటి విషయాల్లో 3-4 తేదీలు కాస్త 10-11 తేదీలు కాస్త ఎక్కువగా ప్రయత్నించినట్లయితే బాగుంటుంది. ఈ 10-11 తేదీలు కాస్త మీకు ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మీ రాశి నుంచి లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి. సో లాభాల వైపు మీ లైఫ్ కొనసాగనుంది. డోంట్ వరీ. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చక్కగా ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ వారం. డోంట్ వరీ. కాకపోతే మీరు కాస్త ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు, ఏదైనా ఒక డీల్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ప్రామిస్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా వాట్సాప్ చేసేటప్పుడు, మెయిల్స్ పంపించేటప్పుడు చాలా కేర్గా ఉండవలసినటువంటి స్థితి. అలాంటిది తప్పదు కదండి మాకు అని అనుకుంటే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ యొక్క ఇది ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రాపర్టీస్ వైజ్గా యోగం అనేటువంటిది కొంతవరకు చూపిస్తుంది. లోన్స్ కూడా లభిస్తాయి. డోంట్ వరీ. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రయత్నం బాగుంది. కాకపోతే అందులో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి దశమ స్థానంలో ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి ఉన్నటువంటి స్థితి ఆ రకంగా ఉంది. అంటే ఏమిటి, కొంచెం అగ్రెసివ్ రిలేటెడ్, అంటే ఈ యొక్క యాక్షన్ మూవీస్ తీద్దాం అనుకునే డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇది ఒక చక్కగా కలిసి వచ్చేటువంటి యోగం, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అదొకటి. అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ హోమ్ లోన్స్ అయితే లభిస్తాయి మీకు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కొంచెం అష్టమ శని నడుస్తున్నందుకు వర్క్స్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి. మీరు చేసేటువంటి కెరియర్లో ఒక స్థితికి వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇట్స్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ అలాగే విదేశీ యోగాలు కూడా కొంతవరకు యోగిస్తాయి. అంటే బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మాత్రం చాలా చాలా అనుకూలత యోగిస్తుంది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి పర్టికులర్గా ఈ వారం మొత్తము లాభాలు. అండ్ కాకపోతే కొంచెం చేసే ఉద్యోగంలో స్ట్రెస్సు, కొంత గొడవలు, ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి కాస్త ఎవరితో గొడవలు పెట్టుకోకండి. కాకపోతే మీ చేసే ఉద్యోగంలో కూడా కొంచెం పొజిషన్స్కి వెళ్ళే యోగం కూడా ఉంది. కాకపోతే ఇది ఇంకా బాగా రావాలంటే మీకు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రము ఇవి చేయండి. అనే విధాలు మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి దశమంలో ఉంటూ ఇక్కడ హై పొజిషన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇదేంటంటే కొంచెం జాబ్ రిలేటెడ్ విషయాల్లోని చేంజింగ్స్, ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగిస్తున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సింహానికి కారకుడైనటువంటి ఎవరైతే ఉన్నారో ఈ స్థానం రవి ఇన్ని గ్రహాలతో ఉండడం అనేటువంటిది అవకాశాలను కూడా ఎక్కువగా ఇస్తుంది. కాకపోతే ధనం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే మీకు మరొక విషయం ఏంటంటే కాస్త మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా చతుర్థ స్థానాధిపతి వీళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ చతుర్థ స్థానం మీద ఉండేటువంటి గ్రహాల దృష్టి అవి చూసుకున్నట్లయితే కాస్త ఓన్ హౌస్కి చేరుకున్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు పాజిటివ్గా ఉంటాయి. ప్లస్ దీంతోపాటు పర్టికులర్గా కలిగేటువంటి ఫలితాల్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీ డీల్స్, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కొంచెం అంటే తండ్రి నుంచి, తల్లి నుంచి రావాల్సిన విధంగా రావడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. అదేవిధంగా కాస్త పిల్లలకి షార్ట్ జర్నీస్ చూపిస్తుంది. కొంచెం ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంచెం అధిక స్ట్రెస్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఎవరినైనా
వివాహం చేసుకునేటువంటి విషయంలో కూడా కొంతవరకు లేట్ అవుతూ ఉంటాయి. బట్ తల్లి తరపు వైపు నుంచి ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాస్యాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో, రాశినాథుడు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా తను దశమంలో ఉండడం ప్లస్ దాంతోపాటు భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం, అంటే రాజయోగ కారకుడు రాజయోగ స్థానాల్లో ఉండడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్లో పర్టికులర్గా కన్ఫర్మేషన్గా చెప్పాలంటే ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారో వారికి బాగుంటుంది. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరింత అద్భుతంగా ఉంటుంది. రవి మెడికల్ వాటికి కారకుడు కాబట్టి. కాకపోతే కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి మాత్రం కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఈ అధిక గ్రహాల దశమంలో ఉండడం అనేది మంచి సూచకం. అయితే మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో పర్టికులర్గా కేతు ఉన్నాడు. ఈ కేతు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది, కేతు గ్రహం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏమిటి అని చూసుకున్నట్లయితే పర్టికులర్గా కేతువు ఈ లగ్నంలో ఉండడం మరియు రాశి నుంచి రెండవ స్థానాధిపతి కాస్త కంబస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా రాశి కేతువులు లగ్నంలో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం స్పిరిచువల్ వైపు వెళ్ళడము, చిన్న వైరాగ్యం ఇటువంటివి ఇస్తుంది మీకు. కాకపోతే ఇక్కడ షష్టకాలలో అంటే 6-8 స్థానాల్లో శనికుజులు ఉండడం అనేటువంటిది కాస్త ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో ఈ పాపగ్రహాల మధ్యన సప్తమ స్థానం పడింది కాబట్టి. అంటే ఈ సమయంలో పార్ట్నర్షిప్స్ విషయంలోని ఇటువంటి విషయాల్లో అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనం బ్రహ్మాండంగా ఉంటుంది, ధనపరంగా చాలా బాగా యోగిస్తుంది. 3వ స్థానాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. కొంచెం ఏంటంటే ఇది సిబ్లింగ్స్తో తెలియని ఒక చిన్న ఎడబాటును క్రియేట్ చేస్తుంది కాబట్టి కాస్త సిబ్లింగ్స్తో విషయంలోని ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క గ్రహం ఏదైతే ఉందో ఈ చతుర్థాధిపతి చతుర్థ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ కాంబినేషన్లో పర్టికులర్గా గమనించుకున్నట్లయితే గ్రహాధిపతి, రాస్యాధిపతి మరియు అదేవిధంగా ఈ కాంబినేషన్ మీకు ప్రాపర్టీస్ మూలంగా ధనాన్ని ఇస్తున్నాయి, శత్రువుపై జయాన్ని ఇస్తున్నాయి. కాకపోతే కాస్త అపోజిషన్ నుంచి కానీ లేకపోతే ఆ యొక్క విషయాలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ పార్ట్నర్స్ నుంచి, జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాంక్స్ నుంచి సపోర్ట్ బ్రహ్మాండంగా రానుంది. ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన, వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి వాటిల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీకు ప్రధానంగా అష్టమంలో అధిక గ్రహాలు ఫైనాన్షియల్ గ్రోత్ని, అదేవిధంగా కొంతవరకు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ ఎలక్ట్రికల్ వస్తువులు, పవర్ రిలేటెడ్ వీటి మూలంగా కూడా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీకు ఈ వారం షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, ప్లేస్ మారడం అనేటువంటిది ఉంది. దీంతోపాటు ఆన్లైన్లో మీరు ఏదైనా సరే లోన్స్ కోసం కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్ త్రూగా లోన్స్ లభించడం అనేటువంటి చాలా క్లియర్గా ఉంది. అలాగే దీంతోపాటు మీకు పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం, పంచమాధిపతి రెండవ స్థానం మీద వీక్షణ ఉండడం అనేది సంతానానికి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కాకపోతే ఈ తులవారికి సప్తమంలో ఉండే కుజుడు కొంచెం ఈ జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో కొంత గొడవని క్రియేట్ చేస్తున్నాడు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ 6లో రాహు, ఇట్స్ వెరీ క్లియర్, శత్రుపై జయాన్ని,
అండ్ అష్టమంలో అధిక గ్రహాలు, ఇట్స్ వెరీ క్లియర్. అది అదేమిటి అంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ అష్టమ గ్రహాలు వెరీ క్లియర్గా చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మీకు ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అనేటిది ఇస్తుంది. ఆ సడన్ చేంజ్ మంచిని ఇస్తుందా మంచిని ఇవ్వదా అంటే మంచిని ఖచ్చితంగా ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో ముఖ్యంగా వ్యాపారాల పరంగా మంచి గ్రోత్ ఇస్తుంది, వ్యాపారాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. ఇది పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేసుకోండి. పంచమంలో ఉండేటువంటి శని కాలభైరవ అష్టకం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచన విధానాన్ని, అనవసరమైన భయాల్ని, వీటన్నిటిని కూడా తొలగిస్తుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 6లో ఉన్నాడు. ఇది శత్రువుపై జయాన్ని ఇస్తుంది. అందులో ప్రధానంగా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా పొలిటికల్గా బాగా రాణిస్తారు. చూసుకున్నట్లయితే ఒక లీడ్ రోల్ని చేస్తుంటుంది. అదేవిధంగా కుటుంబ స్థానం గనక చూసుకున్నట్లయితే కుటుంబాధిపతి, కుటుంబ స్థానాధిపతి, కుటుంబ కారకులు, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు పర్టికులర్గా మీకు సప్తమంలో ఉన్నాడు. ఇది విదేశీ యోగాల్ని, విదేశీ మూలంగా దాని యోగాన్ని ఇస్తుంది. అలాగే కొంచెం ఆలోచనలు కొంచెం స్ట్రెస్ఫుల్గాను, ఏం చేద్దామనేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి ఇట్లాంటివి ఇస్తుంది. అలాగే చతుర్థాధిపతి, చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురు, శని, ఇవేం చెప్తున్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త అర్ధాష్టమ శని ఈ వృశ్చికం వారికి మనకి ఇప్పుడు ఎట్లాగో నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి అర్ధాష్టమ శని వీళ్ళకి బాగా పాజిటివ్గా ఇస్తుంది వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ సమయంలో ప్రత్యేకంగా కొంతమంది అంటే కొన్నిసార్లు చూడండి మనకి అయ్యో వివాహ సంబంధించిన కుదరట్లేదు అనుకుని ఉంటాయి, ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకునేటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. హైయర్ ఎడ్యుకేషన్ కోసం పర్టికులర్గా మీకు 10-11 తేదీలు చాలా బాగుంది. అలాగే బ్యాంక్స్ నుంచి కూడా కొంత మీకు ఏదైనా సపోర్ట్ అది లభించాలి అని అనుకుంటే కనుక ఈ బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లభించేటువంటి స్థితి వెరీ క్లియర్గా చూపిస్తుంది ఈ వారం చూసుకున్నట్లయితే. కాకపోతే సాఫ్ట్వేర్ రంగాల్లోని యాప్స్ క్రియేట్ చేసేటువంటి వారికి ఈ వారం, ఆ రకమైనటువంటి బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలం చేయటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతవరకు శత్రువులు, గొడవలు కూడా అవుతాయి, కానీ అందులో విన్ ఎవరికి అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చికం వారికి అవుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ గృహయోగము, అయితే కొంచెం ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొద్దిగా ఈ కుజుడు శని కాంబినేషన్ కొంచెం హెల్త్ మీద కొంచెం చూసుకోవాలి. మీరు హెల్త్ రిలేటెడ్గా వచ్చేటువంటి ఇబ్బందులు రానున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత దుర్గా ఆరాధన చేస్తే అంత ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది, రాజకీయంగా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పాజిటివ్గా పడుతుంది దుర్గా ఆరాధన అనేటువంటిది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. రాస్యాధిపతి 6లో అధిక గ్రహాలతో ఉండడం అనేటువంటిది ఇది మ్యారిటల్ లైఫ్ మీద, మ్యారేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళైనటువంటి వారు లేదా పెళ్లి చేసుకునేటువంటి వారు. ఫైనాన్షియల్గా చూసుకుంటే ధనాధిపతి రాహుకి చేరుతున్నాడు కాబట్టి విదేశీ ధనయోగం, ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం చాలా స్పష్టంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే 3వ అధిపతి 3లో ఉండడం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి పంచమంలో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా మీకు ఇది కొంతవరకు ప్రేమ వ్యవహారాల మూలంగా గొడవల్ని, కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంత యాక్షన్ మూవీస్ లాంటివి తీయడానికి ఇటువంటివి బాగా యోగిస్తుంది. కాకపోతే అప్పులు లభిస్తాయి, అప్పులు కొంత తీరే యోగం కూడా ఉంది, కొత్త అప్పులు కూడా లభించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మేనరికము లేకపోతే బంధువర్గంలో ఉండేవాళ్ళుతో మీరు ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవడం మంచిది. బట్ మీకు ఇప్పుడు బిజినెస్ చేస్తున్న బిజినెస్లో పార్ట్నర్స్ మారడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో పర్టికులర్గా ఈ బంధువర్గంలో ఈ వృశ్చికం ఈ ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే బంధువర్గపు వారితో చిన్నపాటి గొడవలు స్ట్రెస్లు బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ ధనస్సు వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే దశమ స్థానం, దశమంలో ఉండేటువంటి కేతువు, దాని మీద గురువు యొక్క దృష్టి, అధిక గ్రహాల దృష్టి, ఇప్పుడు కూడా మీకు పర్టికులర్గా కెరీర్ పరంగా గ్రోత్ ఉంది. కాకపోతే 10th and 11th చూసుకున్నట్లయితే 10-11 రోజుల్లో కెరియర్ పరమైన మార్పులు చూపిస్తుంది. 10-11, 10వ తేదీ 11వ తేదీ ఈ సమయాల్లో కొంత కెరియర్ పరమైనటువంటి దీన్ని చూపిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి గతంతో పోల్చుకుంటే 100% గ్రోత్ అనేటువంటిది ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి చేయండి. బికాస్ ఈ 4th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉండి పాపకత్తెరలో పడిందో, ఏదైనా భూములు తీసుకునే విషయంలో, ఏదైనా కోర్సెస్ చేసేటువంటి విషయంలో మధ్యవర్తిగా ఉండి ధనాన్ని ఎవరికైనా మీరు ఒక ల్యాండ్ని పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో ఉండేటువంటి 6వ అధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే బోల్డ్ అండ్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని అప్పులు ఇవ్వడం కోసం కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ పర్టికులర్గా 2వ స్థానాధిపతి, ఇక్కడ గమనించుకున్నట్లయితే 2వ అధిపతి 3లో 3వ అధిపతి ఉండేటువంటి కాంబినేషన్. వీటిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ 2వ అధిపతి 3లో ఉండడం అనేటువంటిది ప్రాపర్టీస్ మూలంగా ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంది పర్టికులర్గా ఇక్కడ. సో మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి అనేది చాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం కనుక చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. రాజయోగము, సంతాన యోగము, రాజకీయపరమైనటువంటి యోగం బలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ధనస్థానంలో ఉండడం వల్ల కొంచెం మనీ విషయంలో కొంత స్లో అవుతూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, నూనె దానంగా ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి, సూపర్గా ఉంటుంది. పౌరుష పరాక్రమాలు, ధైర్యంగా చేసేటువంటి కొన్ని పనుల వల్ల సక్సెస్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ చతుర్థం అంటే 4వ అధిపతి 4వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత వాహన సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల కొంత భూమి కూడా అంటే భూ సంబంధంగా మంచి యోగం కూడా కలగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చతుర్థాధిపతి చతుర్థంలో ఉండడము, పంచమ స్థానం ఏదైతే ఉందో పంచమంలో అధిక గ్రహాలు ఉండడం అనేది క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. రుణాలు తీరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే అంటే అప్పులు తీర్చడానికి మీరు చేసేటువంటి ప్రణాళిక ఖచ్చితంగా యోగ్యవంతంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సప్తమం అంటే 7వ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ సప్తమ స్థానం, సప్తమాధిపతి పర్టికులర్గా ఈ సప్తమం మీద ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కొంతవరకు ఒక మంచి దీన్ని తీసుకెళ్తుంది. అంటే ఏమిటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి కొంతవరకు పాజిటివ్గా ఉంది. అంటే వివాహ సంబంధించిన పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో, పార్ట్నర్స్ విషయంలో కొంత మార్పుని, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకున్న వాళ్ళని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలించడము ఇటువంటివి చూపిస్తుంది. దశమాధిపతి దశమంలో ఉండడం అంటే దశమాధిపతి ఓన్ హౌస్లో ఉండడం అనేటువంటిది, కాకపోతే కొంత కంబస్ట్ ఉన్నాడు, దీనివల్ల కొంత ఉద్యోగ మార్పులు సూచిస్తుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ ఉద్యోగ మార్పుల్ని మరియు ఈ పంచమాధిపతి పంచమంలో అధిక గ్రహాలతో ఉన్నందుకు సంతానం గురించి మీరు ఏదైతే
కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, వాటికి సక్సెస్ని ఇస్తుంది ఇది. అంటే ఐవీఎఫ్లు ఐయుఐలు చేసేటువంటి వారికి అండ్ సినిమా ఫీల్డ్ ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కొంతవరకు పాజిటివ్ ఉంది. బట్ పంచమాధిపతి కంబస్ట్ అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ మనకి పంచమంలో ఉంది. అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం స్ట్రక్ అయిపోతాం, కానీ వేరే ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మళ్ళీ అది ముందుకెళ్తుంది. అటువంటి కండిషన్ మకరం వారికి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫైనాన్స్ విషయంలో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా మనీ డీల్స్ జరిగేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు సహృదయంతో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నో డోంట్ వరీ. బట్ అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, సూర్యభగవానుడు ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో శని యొక్క సంచారము, అదేవిధంగా గమనించుకున్నట్లయితే రాశిలో శని సంచారం జరుగుతూ చతుర్థంలో అధిక గ్రహాలు ఉన్నాయి. కుంభం వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఏదైనా కొత్త కోర్సెస్ చదవడం కానీ, ఆర్ ఎనీ రిలేటెడ్ సంబంధించినటువంటి పరిస్థితులు గమనించుకున్నట్లయితే ఇక్కడ కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఈ ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఈ ధనస్థానంలో ఉండేటువంటి రాహువు పర్టికులర్గా ఏంటంటే ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇట్స్ వెరీ క్లియర్. ధనాధిపతి ధనస్థానంలో ఉండడము, మరియు అదేవిధంగా ధనాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉండడం, ధనస్థానంలో రాహు ఉండడం అనేటువంటిది విదేశీ ధనయోగాల్ని, ప్రాపర్టీస్ మూలంగా ధనయోగాన్ని, కాకపోతే లగ్నంలో శని థర్డ్ హౌస్లో కేతు ఉన్నందుకు కొంత స్ట్రెస్ కానీ, కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివి సూచిస్తుంది. అసెట్స్ కలిసి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అదేవిధంగా ఈ సప్తమం ఏదైతే ఉందో సప్తమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం అనేటువంటిది జీవిత భాగస్వామికి కూడా ఏదైనా ప్రాపర్టీ పరంగా కలిసి రావడము, ఉద్యోగపరంగా కలిసి రావడము జీవిత భాగస్వామికి సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ అంశం చూసుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా 4లో ఉన్నప్పుడు గతంలో ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, గతంలో ఏదైనా ఇబ్బంది ఉంది, అటువంటి విషయాలని క్లియర్ చేస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఇబ్బందిని ఇది క్లారిటీగా ముందుకు తీసుకెళ్తుంది, ఇది క్లియర్ చేసుకోవడానికి. కాకపోతే కొంచెం సంతానాన్ని విదేశాలకు పంపించడానికి కూడా ఈ కాంబినేషన్ తోడ్పడుతుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుంభం వారికి కొంచెం అలసట ఎక్కువగా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ డోంట్ వరీ, మూడో స్థానంలో పాపగ్రహాలు పాపస్థానాలు ఉండడం చాలా మంచిది. కొన్ని కీర్తి అంటే మీకు కీర్తి లభించేటువంటి కొన్ని విషయాలు చక్కగా యోగిస్తున్నాయి ఈ సమయంలో. సో నో నీడ్ టు వరీ. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవండి, విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. విన్నా సరిపోతుంది, చదవకపోయినా విన్నా సరిపోతుంది. మీకు మీనలగ్నము, మీన రాశి, మీన రాశ్యాధిపతి మీన లగ్నం పాపకత్తిరిలో ఉంది. అంటే కొంచెం స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా స్ట్రకింగ్ యోగాలో ఉంది. కుటుంబ స్థానం, కుటుంబాధిపతి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ కుటుంబ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కుజుడున్నాడు. అంటే ఏంటి, కుటుంబంలో కొంత అలజడి, గొడవలు ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారని కొంచెం షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ తీసేయాలనుకుంటే తీసేసేయగలుగుతారు, ఏదైనా ప్రాపర్టీ అమ్మేయాలనే దీంట్లో ఉంటారు. సంతాన స్థానం చాలా అద్భుతంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సంతానం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు, సంతానం కలిగే యోగం కూడా చూపిస్తుంది. అందులో పర్టికులర్గా 5-6 తేదీ ఇప్పుడు అంటే ముఖ్యంగా 10-11 తేదీలు, ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ చేసరికి 5-6 తేదీలు ఎప్పుడు అయిపోతాయి. సో 10-11 తేదీలు అనుకూలంగా ఉంటుంది సంతానం సంబంధించిన విషయంలో. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మీనం వారికి వివాహ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగరీత్యా కొంచెం వేరే ప్రదేశానికి వెళ్ళేటువంటి యోగం బలంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
మరియు అదేవిధంగా మీరు ఫ్యాక్టరీస్, పవర్ రిలేటెడ్ సంబంధించిన, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన, బ్యాటరీస్ తయారీకి సంబంధించిన ఇట్లాంటి సంబంధించిన కంపెనీస్లో మీరు కనుక ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ధనం రావాల్సిన ముందు కొంత వివాదం జరుగుతుందంటే మీకు డబ్బులు వస్తాయి. బికాజ్ ఆఫ్ మార్స్ వివాద సంబంధించిన దాంట్లో ఉంటూ ఈ యొక్క యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. అదేవిధంగా పర్టికులర్గా ఇక్కడ మీరు గురువు ఏదైతే ఉన్నాడో గురువు ఉన్నటువంటి కాంబినేషన్ మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఉన్న ప్రదేశం నుంచి మారితే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీకు ఇది గుర్తుపెట్టుకోండి. కాస్త మూడ్లో గురువు ఉన్నప్పుడు కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే చాలామందితో కలవడం, చాలామంది ప్రదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది కాంబినేషన్ ఉన్నప్పుడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనే విధాలు బాగుంటుంది. ప్రధానంగా ఈ రాబోయే 45 డేస్ వరకు కూడా మనకి ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని దృష్టి ఉంది. దీనికి చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి ఒకవేళ జాతకం తెలియకపోతే ఏం చేయాలి అనేటువంటిది. నేను చెప్పేది ఒకటే, మీకు జాతకం తెలియదు కానీ మీ లైఫ్లో ఇన్సిడెంట్స్ కనుక ఎక్కువగా గొడవల వైపు వెళ్తుంది, లేదా బాడీ పెయిన్స్ అంటే ఆరోగ్యపరంగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, మీ లైఫ్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, యాక్సిడెంట్ దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది, అసలు మీరేమీ అనకపోయినా సరే మీ మీదకి ఒక అపవాదం వచ్చి అది గొడవగా మారుతుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్ ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి శని కుజుల యొక్క ప్రభావం మీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారం ఏమిటి? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు శని కుజుల గురించి ఒక వీడియోస్ చేశారు, అందులో నాకు జాతకం తెలియదు, మరి నేనేం చేయాలని. ఇది మెయిన్గా గుర్తుపట్టాలి మీరు. ఓకే, ఈ సాటర్న్ అండ్ మార్స్ ప్రభావం మీ మీద ఉంది అని. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మరి ఇలా ఉన్నప్పుడు దీనికి పరిహారం ఏమిటి అంటే, నిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామిది ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం. అలాగే రెండవది ఏమిటంటే, ఇక్కడ ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఈ వారం మొత్తం ఉంటుంది మిథునంలో, వృషభ రాశిలో. దీన్ని కూడా అడుగుతున్నారు చాలామంది, దీని పరిస్థితి ఏమిటని. మనం గతంలో కూడా చెప్పాము, ఇది ఏదైతే కూటమి ఉందో ఈ ఆకాశంలో ఉండే కూటమి ఈ యొక్క దీని మీద కూడా పడుతుంది, ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది అని. అంటే ఏమిటి, కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటిది ఒకటి. మనకి సెంట్రల్లో ఎక్కువగా మనకి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది చెప్పాను. అది మనకి నెక్స్ట్ రిజల్ట్స్ రాబోకుండా మనకు అర్థమవుతుంది సెంట్రల్లో బీజేపీ వస్తుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే అది వస్తుంది, బికాజ్ ఆఫ్ రవి తన స్థానం నుంచి తన దీంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కూటమి వల్ల ఏమిటి అంటే, ఈ 4 గ్రహాలు పంచగ్రహ కూటమి మనకు లాస్ట్ వీక్ మనం ఈ 9వ తేదీ వరకు ఉండేటువంటి రిజల్ట్స్లో మనం చెప్పుకున్నాం, ఈ 5, 6 తేదీలు ఇట్లా ఉంటుందని మొన్న మనం చెప్పినటువంటి వాటిల్లో. బట్ ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో గవర్నమెంట్ పీపుల్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు ఇవ్వబోతుంది ఇది. అయితే ఎప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో ఏది మన గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది గోచారం మాత్రమే. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీ జన్మజాతకంలో లగ్నం యొక్క స్ట్రెంత్ ఏమిటి, దానివల్ల నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎదగాలంటే ఏం చేయాలి, మీ లగ్నాన్ని చూసుకోవాలి. మీ ధనాధిపతిని బట్టి మీ ధనయోగాలు, అంటే ఏ రూట్లో మీకు ధనం ఉంది, మీ యొక్క విద్యాకారకుడు ధనకారకుని కాంబినేషన్లో మీరు ఎందులో చదివితే బాగుంటుంది. అంటే ఒక వృత్తి కోసం చదువుతున్నామా, హాబీ కోసం చదువుతున్నామా, అలాగే మీ వివాహం సమయం కానీ మీ పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ 7వ స్థానంలోని, మీ సంతాన సంబంధించిన విషయాలన్నీ కూడా 5వ స్థానంలోని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క దశమం అంటే మీ వృత్తి, మీ వ్యాపారాలు ఇవన్నీ దశమ లాభాల్లో చూసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ గోచారం ఎందుకు అంటే, ఈ గోచారం అనేటువంటి పరిస్థితులను చెప్తూ ఉంటుంది. ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా రిజల్ట్ ఇవ్వనుంది, ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా ఉంది అనేటువంటిది. కాబట్టి ఏమిటి, గోచార ఫలితాలు చూసుకుంటూ మన పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే మన గోచారం అనుకూలిస్తుంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం చక్కగా యోగిస్తుంది. గోచారం అనుకూలించట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇబ్బంది రానుంది. ఇది అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి, అందరూ కూడా చేసుకోవాల్సింది ఏమిటి, ఎందుకంటే జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఒకటే చెప్తాను నేను మీకు. సాటర్న్ అండ్ మార్స్ పరస్పర వీక్షణల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎక్కడైనా కొంచెం అల్లర్లు జరుగుతాయి, ఇక్కడ కొంచెం వరదలు వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి ప్రదేశాల్లో ఏమైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళకండి ఎవరు కూడా. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, దీంతో పాటు మీరు మీ జన్మజాతకాల్లో కనుక కుజదశ కానీ శనిదశ కానీ నడిచేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోండి. అంటే ఏం తీసుకోవాలండి జాగ్రత్త? అందరికీ డౌట్ వస్తుంది, జాగ్రత్త తీసుకోమన్నారు, ఏం తీసుకోవాలి? సింపుల్, మీరు ఇంట్లో ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే మనకి నెక్స్ట్ ఇప్పుడు 5-6 తేదీలకి ఈ పర్టికులర్గా మనకి పంచగ్రహ కూటమి ఉందని కూడా మనం చెప్పుకున్నాం, రాబోయే 5-6 తేదీలు. సో 5-6 తేదీలు ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. 5-6 తేదీలు అయితే మనం చెప్పుకునే 9వ తేదీకి సంబంధించి చెప్పుకుంటున్నాం, బట్ 5-6 రాబోయే 5-6 తేదీలు మాత్రం మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ 5 గ్రహాల దగ్గర, అంటే రవి, శుక్ర, బుధ, గురు, చంద్ర, ఈ 5 గ్రహాల దగ్గర 5-6 తేదీలు కనుక మీరు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ గ్రహాలు 5 కలిసి ఉన్నప్పుడు ఆ 5 గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే 100% కలిసి రావడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అందరూ కూడా ఎక్కువగా కుజుణ్ణి శనిని గ్రహారాధన చేస్తూ నరసింహస్వామి యొక్క ఆరాధన, గోవుకి బెల్లము క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలా మీరు బాగుండాలని, ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.